కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు చైర్పర్సన్, రిటైర్డ్ జిల్లా జడ్జి వి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద గల సబ్స్టేషన్లో పట్టణ రూరల్ పరిధిలోని వినియోగదారులకు ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఫిర్యాదుకి మేము ఇచ్చినటువంటి ఆదేశాలు కనుక వెంటనే అమలు చేయకపోతే అధికారులకు జరిమానా వేసేటటువంటి అధికారం మాకు. అయితే ఇప్పటిదాకా అటువంటి పరిస్థితి ఎదురుకాదు. ఎందుకంటే వెంటనే జరుగుతుంది, వెంటనే పరిష్కారం జరుగుతుంది. వాళ్ళ ఆదేశాలు అమలు చేస్తున్నారు. అమలు చేయకపోయినట్లయితే జరిమానా వేయడానికి కూడా మాకు అవకాశం. ఒక చివరి ప్రశ్న సార్, ఇప్పుడు ఈ ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు వల్ల పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో ఇంకా మీరు ఏం తీసుకుపోతున్నారు మీ అవగాహన సదస్సు యొక్క వేదిక ద్వారా? అంటే ఏంటంటే ఇక్కడ అదాలత్ పెట్టడం, మరి అవగాహన సదస్సు పెట్టడం వల్ల ఏంటంటే వినియోగదారులకి, విద్యుత్ వినియోగదారులకి వాళ్ళకి ఉండేటువంటి హక్కులు ఏంటి, ఎటువంటి సమస్యల గురించి ఏ విధంగా ఫిర్యాదు చేయొచ్చును అనేటటువంటిది ఒక అవగాహన వస్తుంది. రెండోది, ఏ సందర్భాల్లో అయినా కానీ ఒకవేళ వాళ్ళు ఇక్కడ విద్యుత్ అధికారులని ఏదైనా ఒక ఫిర్యాదు గురించి సంప్రదించినప్పుడు వాళ్ళు సరైనగా రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే, ప్రతిస్పందన కరెక్ట్గా లేకపోతే మనం ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఒక ఫోరం అంటే ఇక్కడ తిరుపతిలో కార్పొరేట్ ఆఫీసులో ఉన్నది అనేటువంటిది ఈ సదస్సులు పెట్టడం వల్ల ఏంటంటే మాకు ఫిర్యాదులు వస్తున్నాయి, ఎక్కువగానే వస్తున్నాయి, చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఇప్పటిదాకా ఇటువంటి ఫోరం ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు దీనికి ఒక చైర్పర్సన్గా ఉంటారు. మనం ఏదైనా మనం కంప్లైంట్ ఇచ్చినట్లయితే 60 రోజుల్లో వాళ్ళు పరిష్కారం చేస్తారు. విద్యుత్ అధికారులు పట్టించుకోకపోతే మనం నిరంతరం మనం తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆఫీస్ చుట్టూ మనం చక్కగా ఇంటి దగ్గర కూర్చుని ఒక మెయిల్లో మన కంప్లైంట్ మనం ఇంటి దగ్గరే పంపిస్తే మనకి ఫోరం వాళ్ళే మనకి ఫోన్ చేసి మాట్లాడి మన సమస్య గురించి వాళ్ళ అదనపు సమాచారం ఏమైనా కావాలంటే తీసుకుని వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక స్పందన, ఒక అవగాహన వాళ్ళకి కలుగుతుంది. సో మేమైతే మంచి ఫలితాలే వస్తున్నాయి ఈ అదాలతుల వల్ల. అవగాహన సమస్య ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత దానికి వచ్చేస్తారు. మీ అవగాహన సదస్సులో ఎవరిపైన, అధికారులపైన ఏదైనా కంప్లైంట్ వస్తే ఎప్పుడైనా వాళ్ళకి గట్టిగా మెమో ఇవ్వడం కానీ సస్పెండ్ చేసిన ఆ అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అవి మా పరిధిలో ఏముండవు. కాకపోతే ఏంటంటే ఈ ఫిర్యాదుకి మేము ఇచ్చినటువంటి ఆదేశాలు కనుక వెంటనే అమలు చేయకపోతే అధికారులకు జరిమానా వేసేటటువంటి అధికారం మాకు. అయితే ఇప్పటిదాకా అటువంటి పరిస్థితి ఎదురుకాదు. ఎందుకంటే వెంటనే జరుగుతుంది, వెంటనే పరిష్కారం జరుగుతుంది. వాళ్ళ ఆదేశాలు అమలు చేస్తున్నారు. అమలు చేయకపోయినట్లయితే జరిమానా వేయడానికి కూడా మాకు అవకాశం. ఒక చివరి ప్రశ్న సార్, ఇప్పుడు ఈ ప్రత్యేక విద్యుత్ అవగాహన సదస్సు వల్ల పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో ఇంకా మీరు ఏం తీసుకుపోతున్నారు మీ అవగాహన సదస్సు యొక్క వేదిక ద్వారా? అంటే ఏంటంటే ఇక్కడ అదాలత్ పెట్టడం, మరి అవగాహన సదస్సు పెట్టడం వల్ల ఏంటంటే వినియోగదారులకి, విద్యుత్ వినియోగదారులకి వాళ్ళకి ఉండేటువంటి హక్కులు ఏంటి, ఎటువంటి సమస్యల గురించి ఏ విధంగా ఫిర్యాదు చేయొచ్చును అనేటటువంటిది ఒక అవగాహన వస్తుంది. రెండోది, ఏ సందర్భాల్లో అయినా కానీ ఒకవేళ వాళ్ళు ఇక్కడ విద్యుత్ అధికారులని ఏదైనా ఒక ఫిర్యాదు గురించి సంప్రదించినప్పుడు వాళ్ళు సరైనగా రెస్పాండ్ అవ్వకపోయినట్లయితే, ప్రతిస్పందన కరెక్ట్గా లేకపోతే మనం ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఒక ఫోరం అంటే ఇక్కడ తిరుపతిలో కార్పొరేట్ ఆఫీసులో ఉన్నది అనేటువంటిది ఈ సదస్సులు పెట్టడం వల్ల ఏంటంటే మాకు ఫిర్యాదులు వస్తున్నాయి, ఎక్కువగానే వస్తున్నాయి, చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఇప్పటిదాకా ఇటువంటి ఫోరం ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు దీనికి ఒక చైర్పర్సన్గా ఉంటారు. మనం ఏదైనా మనం కంప్లైంట్ ఇచ్చినట్లయితే 60 రోజుల్లో వాళ్ళు పరిష్కారం చేస్తారు. విద్యుత్ అధికారులు పట్టించుకోకపోతే మనం నిరంతరం మనం తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఆఫీస్ చుట్టూ మనం చక్కగా ఇంటి దగ్గర కూర్చుని ఒక మెయిల్లో మన కంప్లైంట్ మనం ఇంటి దగ్గరే పంపిస్తే మనకి ఫోరం వాళ్ళే మనకి ఫోన్ చేసి మాట్లాడి మన సమస్య గురించి వాళ్ళ అదనపు సమాచారం ఏమైనా కావాలంటే తీసుకుని వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు అనేటువంటి ఒక స్పందన, ఒక అవగాహన వాళ్ళకి కలుగుతుంది. సో మేమైతే మంచి ఫలితాలే వస్తున్నాయి ఈ అదాలతుల వల్ల. అవగాహన సమస్య
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.